హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో స్పైసీగా చాలా టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారపొడిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ వెల్లుల్లి కారపొడి వేపుడి కూరల్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, అంతేకాదండి మనకి కూరగాయలు తినాలని లేనప్పుడు, అలాగే బయట క్లైమేట్ కూడా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకుని నెయ్యి వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం చాలా సులువండి. ముందుగా ఇలా రోట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని మెత్తని పొడి కింద ఇలా దంచుకోవాలి. రోట్లోనే కాదండి, మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. అయితే రోట్లో చేసుకుంటే దాని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మెత్తని పొడి కింద ఇలా జీలకర్రని దంచుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కళ్ళుప్పైనా లేదా నార్మల్ సాల్ట్ అయినా 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే దీనిలోకి 2 కప్పుల వరకు కారం పడుతుంది. నేను ఇక్కడ రోట్లో ఫస్ట్ 1 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనం 2 కప్పుల కారానికి 1 కప్పు వరకు వెల్లుల్లిని ఇలా పొట్టంతా తీసేసి వేసుకోవాలి. ఇక్కడ కొలత ఎలా తీసుకోవాలంటే 1 కప్పు వెల్లుల్లికి 2 కప్పుల వరకు కారం తీసుకోవాలి. నేను ఇక్కడ రోట్లో 1 కప్పు వేస్తున్నాను. దంచిన తర్వాత ఇంకొక కప్పు యాడ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా ఇలా కచ్చాపచ్చాగా ఇలా వెల్లుల్లిని దంచుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు కొంచెం ముద్దగా ఉంది కదా, దీనిలోకి ఇంకో కప్పు కారం కూడా యాడ్ చేశాక ఇది పొడిలాడుతూ తయారవుతుంది. నేను ఇక్కడ కారం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పొడిలాడుతూ మనం తయారు చేసే వెల్లుల్లి కారం ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినచ్చండి, లేదా అలా కాదు అనుకుంటే పోపు కూడా పెట్టుకుని తినచ్చు. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకునే వెల్లుల్లి కారం మనకి ఫ్రిడ్జ్లో 1 నెల వరకు స్టోర్ ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్నప్పుడు మనకి వేపుడు కూరలు చేసుకున్నప్పుడు, అలాగే ఇడ్లీలోకి కారపొడిగా, అలాగే మనం దోశలు చేసుకునేటప్పుడు పైన ఒక వైపు చల్లుకుని దోశని దోరగా కాల్చుకుని తింటే కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారపొడిని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.